కురుక్షేత్ర యుద్ధంలో 4వ రోజున ఘటోత్కచుడితో చేస్తున్న యుద్ధం నుంచి కౌరవులు ఉపాయంగా బయటపడి తమ శిబిరాలకు వెళ్ళిపోగా వారు వెళ్ళిపోతుంటే పాండవులు శంఖనాదాలు చేశారు. తర్వాత వారు భీముణ్ణి ఘటోత్కచుణ్ణి ముందు ఉంచుకొని విజయ గర్వంతో తమ శిబిరాలను చేరుకున్నారు. దుర్యోధనుడు తన శిబిరంలో కూర్చొని చనిపోయిన తన తమ్ముల కోసం కొంతసేపు దుఃఖించి భీష్ముడి వద్దకు వెళ్ళి, తాత, నువ్వు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ మొదలైన వారంతా మహారథులు కదా. మీరు ఏకమైతే 3 లోకాలు నిలవజాలవన్నప్పుడు ఈ పాండవులు మిమ్మల్ని ఎదిరించి ఎలా గెలవగలుగుతున్నారు అనుకోవాలి. దీనికి ఏదైనా ప్రత్యేక కారణం ఉంటే చెప్పు. వారు మాటిమాటికి గెలవటానికి సహాయభూతంగా ఉన్నది ఏమిటి అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానం నీకు తెలుసు. పాండవులతో యుద్ధం వద్దు, సంధి చేసుకోమని నేను ఎన్నోసార్లు చెప్పాను. వారు ఎవ్వరికీ ఎన్నడూ ఎప్పుడు కీడు చేసిన వారు కారు. అదీగాక వారి పక్షాన శ్రీకృష్ణుడు ఉన్నాడు. అతను వారికి అండగా ఉండగా వారిని ఎవ్వరూ చంపలేరు. అర్జునుడు, కృష్ణుడు నరనారాయణుల అవతారాలని తెలిసిన వారు చెబుతున్నారు అన్నాడు భీష్ముడు. దుర్యోధనుడు భీష్ముడికి నమస్కారం చేసి సెలవు పుచ్చుకొని తన శిబిరానికి వెళ్ళి పడుకున్నాడు.